అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే మన చిన్నప్పుడు గానీ, మన అమ్మమ్మ, తాతయ్యల ఇంట్లో అప్పుడు గానీ, చిన్నప్పుడు గానీ మనం తేగలు తినేవాళ్ళం. ఇప్పుడు ఆ తేగలు ఎలా తయారు చేస్తారు? ఎలా కోసి, తర్వాత ఎలా కాలుస్తారు? అన్నీ మనం ఒక్కోటొక్కటి చూద్దాం. ఇప్పుడైతే మేము ఎండాకాలంలో అయితే ఆ తాటికాయలేసాము. అది చలికాలం కల్లా ఏంటంటే ఒక కింద రూట్‌లాగా ఫార్మ్ అయింది. ఇప్పుడయి ఏంటంటే మేము తవ్వుతున్నామనమాట. ఇప్పుడయ్యే తేగలవుతాయి. ఎంత తవ్వుతున్నారంటే అసలు చాలా అంటే చాలా గట్టిగుందండి నేల. అంటే ఈ వర్షాలకి, తర్వాత ఈ ఎండలకి అది మట్టేసింది చాలా గట్టిగా ఫామ్ అయ్యి, తవ్వుతుంటే అసలు మట్టయితే రావట్ల. చాలా కష్టపడుతున్నాడసలు. అది గాక ఇప్పుడు తవ్వితే ఆ పొలిగెళ్ళి ఏదైతే తేగ తగిలి అది చినిగిపోద్దేమో అని చిన్నగా ఒక్కోటి తవ్వుకుంటూ తీస్తున్నాడు. 100కి పైన తేగలైతే తీసేసాడు. ఇంకా చూడండి అసలు చాలా కష్టపడుతున్నాడు. అసలు మనం తినే రూ. 2, రూ. 3 తేగలెనకాల ఇంత కష్టం ఉంటదా అనుకున్నాను నేనిప్పుడు జూసి. అసలు చాలా అంటే చాలా కష్టపడి తెస్తున్నాడతను. భూమిని బట్టి కూడా తేగలు మారతాయి. ఇప్పుడు టేస్ట్ అనేది కూడా భూమిని బట్టి కూడా తేగ టేస్ట్ అనేది మారుతా ఉంటది. దాని యొక్క మట్టిని బట్టి. అలాగే ఇసుక నేలనుకోండి మనకి తేగలు తీయటానికి ఈజీగా ఉంటది. అలాగే కొంచెం ఎర్రమట్టి, నల్లమట్టి నేలలైతే కొంచెం తేగలు తీయటానికి కొంచెం కష్టంగా ఉంటది అంతే. తవ్వాలి. తవ్విన తర్వాత మనోళ్ళేంటంటే తీసుకొచ్చి కుప్పబోసి అయన్నీ చివర్లు అంటే ఒక తేగ పైన రూట్ ఏమన్నా వస్తే ఆ రూట్ కట్ చేసుకోవటం. దాని తర్వాత ఎదర ఏమన్నా వేస్ట్ డొల్లుంటే ఆ డొల్ల కట్ చేసుకోవడం. ఇలా కట్ చేసుకుంటున్నారు. నేను ఓ 2, 3 కట్ చేసేసరికి నా పనయిపోయింది. ఎందుకంటే చాలా గట్టిగున్నాయి. అది పచ్చిగా ఉన్నప్పుడు తేగలు చాలా గట్టిగుంటాయనమాట. తెగట్లేదు. నేను ఒక 3, 4 కట్ చేశాను. మిగతాది నా వల్ల కాదులే నువ్వు కట్ చేయి అంటే మనోడు కట్ చేస్తున్నాడు. కట్ చేసి నేను ఒక్కోటి ఇస్తున్నా. కట్ చేసిన తర్వాత ఆటిలిని ఏం చేయాలంటే ఒక కుండ తీసుకొని ఆ కుండలో తలకాయ కిందకి పెట్టి ఒక్కోటి అట్లా నీట్‌గా సరి చేసుకోవాలనమాట. సరి చేసుకోకపోతే ఏంటంటే అన్నీ కాలవు సరిగ్గా. సో, సరి చేసుకున్న తర్వాత చిన్న మట్టి తోమి మట్టిలో కుండని బోర్లిచ్చి, ఆ బోర్లిచ్చిన దాని మీద మనం ఏం చేస్తామంటే కర్రలో లేతే తాటాకులు ఇయన్నీ ఏసి మంటెడతాం మనం. కర్రలు, తాటాకులేసి మొత్తం మంటెడతాం. ఎందుకంటే ఆ మంటెట్టడం వల్లే తేగలనేయి పచ్చిగున్నయి కాలి కొంచెం మనం తింటానికి బావుంటాయి. లేతే పచ్చిగుంటే ఏంటంటే కొంచెం గట్టిగా సాగుతా ఉంటాయి. అదే కాలినయి అనుకోండి మంచి టేస్ట్‌గాను చాలా బావుంటాయి. సో, అలా మంట బెట్టి సాయంత్రం పొద్దున్నే తీశారు. సాయంత్రం మంట బెట్టాము. తెల్లారేసరికి అయి కాలిపోయినియి. సో, తెల్లారేసరికి నేనేం జేశానంటే తెల్లారింది గదా! ఎళ్లి ఓపెన్ చేద్దామని సరే ఆ కుండను ఓపెన్ చేసి చూశాను. చూస్తే అన్నీ కాలిపోయినియి. సరే అని ఒక తేగ తీసి చూస్తే యాహ్! బానే కాలింది. అంతా బానే ఉంది అనుకున్నా. యాహ్! ఇదండి ప్రాసెస్. మొత్తం తేగలు స్టార్టింగ్ తవ్విన కాడి నుంచి కాల్చి తీసేంత వరకు ప్రాసెస్ ఇది. మీకు ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ కొట్టండి. థాంక్ యూ.